మంత్రి గారికి కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కాకపోతే మాకు ఒక ఆయుధం ఉంది. మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో అనే విషయం మీద ఎందుకంటే మంచి ప్రభుత్వం అని చెప్పేసి అని అడగవచ్చు. వాటిని పోయి ప్రజలకు వివరించమని చెప్పేసి అని ప్రభుత్వ యంత్రాంగానికి, పార్టీ యంత్రాంగానికి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఆదేశాల మీదకు మీ గ్రామానికి వచ్చాము. మేము పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం మరియు మీడియా సోదరులు మీ గ్రామం రావడం జరిగింది. వేదిక ముందు ఉన్న సర్పంచ్ గారికి, అధికారులకు మరియు పార్టీ ముఖ్య నాయకులకు, వేదిక ముందున్న గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలుపమని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఇందులో భాగంగా అధికారులు కానీ ఇక్కడ వచ్చిన నాయకులు కానీ మీకు కొన్ని విషయాలు తెలియజేశారు. ఈ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 103వ రోజు అయింది. ఈ రోజుకి ఈ 103 రోజుల్లో మనకు వచ్చిండే ప్రకృతి విపరీత కారణాలు అంటే వరదలు కానీ ఇంకా వేరే సమస్యలు కానీ, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దివాళా తీసిన రాష్ట్రాన్ని, ₹1 డబ్బు లేని రాష్ట్రాన్ని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన 6 పథకాల్లో 2 పథకాలు స్టార్ట్ చేసి 3వ పథకం దీపావళికి ఇస్తున్నాడు. మిగతావన్నీ ఖచ్చితంగా 6 నెలల్లో 8 నెలల్లో ఖచ్చితంగా అయిపోతాం చెప్పండి అని చెప్పేసి మాకు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలపాలి. ఎందుకంటే అపోజిషన్ నాయకులు చెప్తా ఉంటారు, వచ్చి ఇన్ని రోజులు అయింది ఏం చేయలేదు, ఏమి ఇచ్చారు, అన్నా క్యాంటీన్ లో పని చేసినారు, 4,000 పెన్షన్ ఇచ్చినాడు అని చెప్పి. ఆ 4,000 పెన్షన్ కన్నా ఆ రోజు మనం ఇచ్చిన పెన్షన్ 2019లోన మనము 2,000 రూపాయలు పెన్షన్ చేస్తే 2019 నుంచి 2024 వరకు ఆ మహానుభావుడు పెంచింది 1,000 రూపాయలు. మనం 2,000 చేసిన దాన్ని ఆయన 1,000 రూపాయలు 200, 250 అనుకుంటా లాస్ట్ ఎలక్షన్ అప్పుడు 1,000 రూపాయలు చేసి 3,000 పెన్షన్ ఇచ్చారు. మన సారు ఆ 3,000 పెన్షన్ కానీ 3 నెలల ముందే చెప్పాడు, ఎలక్షన్ క్యాన్వాస్ స్టార్ట్ చేసే ముందే చెప్పాడు, అయ్యా ఆయన 3,000 ఇస్తున్నాడు, 4,000 ఇస్తున్నాను, ఈ రోజు నుంచే లెక్క వచ్చేది మన ప్రభుత్వమే, ఈ రోజు నుంచే లెక్క, ఈ రోజు నుంచే మీకు 4,000 పెన్షన్ ఇస్తాను అని చెప్పేసి లెక్క చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి 7,000 రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి నెలనే 7,000 రూపాయలు ప్రతి ఇంటికి అందింది. అందిందే లేదు అందరికి, పెన్షన్దారులందరికీ. దాదాపు ఈ గ్రామంలోనే 230 మంది పెన్షన్దారులు. ఆ రోజు 7,000 లెక్కేస్తే ఆ రోజు దాదాపు మీ గ్రామంలోన 16 లక్షలు 17 లక్షలు వచ్చింది ఆ నెల. అన్ని డబ్బులు మీ గ్రామానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు అయిన రోజే ఇచ్చారు. అది ఆయన ఘనత, ఆయన మాట అంటే అది అట్లా ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలుగా ఇప్పుడు సోదరుడు నరసప్ప చెప్పినట్లు ల్యాండ్ టైటిల్ లేకుండా రైతులు ఎంత ఇబ్బంది పడారు, అదంతా తీసేసి రాజముద్ర వేసి మీకు పాస్ బుక్ ఇస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఇంకా దాని విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఈ చెట్టు కింద ఎట్లున్నామో అట్లా చల్లగా ఉండొచ్చు, మనకి ఇబ్బంది పడాల్సిన పని లేదు. దాంతో పాటు రేపు రాబోయే కాలంలో నేను చెప్పిండే 6 పథకాలు ప్రజలకు ఖచ్చితంగా అందిస్తారని భరోసా మీరు ఇచ్చారండి. ఆ రోజు ఎలక్షన్ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇక్కడ వచ్చిండే లోకల్ నాయకులు చెప్పారు, ఇంతవరకు కాలేదనే ఉద్దేశం ప్రజల్లో ఉంటుంది. ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నడిపి ఆయన నడిపిండే 10 లక్షల కోట్ల అప్పుని 10 లక్షల కోట్ల అప్పు చేశాడు మహానుభావుడు. 10 లక్షల కోట్ల అప్పులు ఈ రోజు రాష్ట్రంలో రోజు వస్తుంటే ఆదాయం వడ్డీకి సరిపోతా ఉంది. మన అదృష్టం కొద్ది కేంద్రంలో కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ డబ్బు తీసుకొని వచ్చి మనం రాష్ట్రాన్ని ముందు ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాం. ఈ విషయం ప్రజల్లోనూ వాళ్ళు ఒక అయోమయంలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందు పరిపాలించారు కాబట్టి ఆయనకి వీళ్ళకి ఇదే ఉంటుందేమో అనే ప్రజలు అయోమయంలో ఉంటాడనే ఉద్దేశంతో రేపొద్దున్న రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్రాన్ని 2047 అనే విజన్ పెట్టాను. ఆ విజన్ కల్లా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశం ప్రజలు నాకు ఇవ్వాలని చెప్పేసి మీరు అడగండి అని చెప్పేసి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ దగ్గర పంపించారు. ఎందుకంటే మీ సహకారం లేదే ఆ రోజు ఆ ముఖ్యమంత్రికి బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి 155 సీట్లు ఇచ్చారు, ఆయనకి మళ్ళీ అదే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఎందుకంటే ఆయన చెప్పిందోటి చేసిందోటి కాబట్టి, చేసిందోటి. ఈ రోజు మన అదృష్టం కొద్ది కుటుంబ ప్రయత్నంలో అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు
రాష్ట్రం కోసం అహర్నిశలు పోటీపడుతున్నారు. నరేంద్ర మోడీ గారు దాదాపు మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడు కొన్ని వేల కోట్లు తెస్తా ఉన్నాడు. ఫస్ట్ పోయినప్పుడు అమరావతి కోసం 15,000 కోట్లు తెచ్చాడు. మళ్ళీ పోలవరం కోసం 11,000 కోట్లు తెచ్చాడు. మొన్న 6,000 కోట్లు తెచ్చుకుని వచ్చాడు. గ్రామాల అభివృద్ధి కోసం తీసుకుని వచ్చారు. అదేమి నరేంద్ర మోడీ గారు కానీ ఇంతకుముందు ఎందుకు చేయలేదని చెప్పి ప్రజల్లో సందేహం ఉండొచ్చు. ఆ డబ్బులు ఇస్తే సద్వినియోగం చేసే ముఖ్యమంత్రి లేడనే ఉద్దేశంతోనే ఆయన చేయలే. ఈ రోజు సద్వినియోగం చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన అడిగిన డబ్బులు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటున్నారు. అది మన ముఖ్యమంత్రి గారి ఘనత, మన చంద్రబాబు నాయుడు గారి ఘనత. దాంట్లో పవన్ కళ్యాణ్ సహకారం కానీ, మన ప్రైమ్ మినిస్టర్ సహకారం కానీ, రాష్ట్ర బీజేపీ నాయకుల సహకారం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కూటమి అన్నాక అందరి సహకారం ఉంటుంది. ఆ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మన ప్రజలకి మనం ఇచ్చిన మాట ధైర్యంగా చెప్పడం, మనం ఏం భయపడాల్సిన పని లేదు. మనకు పైన కింద 2 ప్రభుత్వాలు మనమే ఉన్నాయి. ఏం ప్రజలకు మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టేది కాక, ఆ మాట నిలబెట్టి రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి దిశలో మనం ముందు పోతాం. ప్రజల్లో మీరు ధైర్యంగా తిరగండి అని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది. దాంతో పాటు వేరే ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల్లో తెలుసుకోండి. ఆ సమస్యలు కానీ మీరు అక్కడ వీలైతే అక్కడ పరిష్కరించండి, కాకపోతే మాకు సమస్యలు వినిపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమే మీ గ్రామానికి రావడం జరిగింది. మిగతా విషయాలంటే ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మా సర్పంచ్ గారు తిక్కమ్మ గారి ఆధ్వర్యంలో దాదాపు ఈ గ్రామంలోన ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మన వాళ్ళు చేసిన జలజీవన స్కీమ్ లో కానీ ప్రతి ఇంటికి కుళాయి ఇప్పించినారు. తర్వాత రోడ్లు మా దాదాపు నాకు తెలిసి ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కానీ, స్టేట్ లో కొన్ని ఆటోమేటిక్ గ్రామ పంచాయతీ కొన్ని వచ్చే డబ్బుల్లో కానీ దాదాపు 1,70,00,000 1,80,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మా తిక్కమ్మ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందుకే మీ గ్రామంలో కానీ అభివృద్ధి దిశలో ముందు అభివృద్ధి కార్యక్రమాలుగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మన సర్పంచ్ ఉన్నారు కాబట్టి, రాబోయే కాలంలో కానీ నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుంది. మన మండల ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత మన ఎంపీటీస్ ఉంటాడు, నెక్స్ట్ మళ్ళీ మన సర్పంచ్ ఉంటాడు. కాబట్టి గ్రామంగా అభివృద్ధి చేసుకోవడానికి బ్రహ్మాండమైన సహకారం ఉంటుంది. మీరందరూ సహకరిస్తే, ఇక్కడున్న మా పార్టీ నాయకులకి మీరందరూ సహకరిస్తే, వాళ్ళకి కానీ మేము సహకరించి మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో తీసుకోవడానికి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, లేకపోతే మంత్రి గారికి కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు కానీ, వీళ్ళందరూ కాకపోతే మాకు ఒక ఆయుధం ఉంది. నారా లోకేష్ గారు ఒక ఆయుధం ఉంది. మేమేం చెప్పినా ఖచ్చితంగా మాకు స్పందిస్తారు లోకేష్ బాబు గారు. ఆయన దగ్గర పోయి కానీ మీ గ్రామాలకు సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ ఖచ్చితంగా చాలా తెలుసుకున్నారు. ఈయన వస్తే మమ్మల్ని సర్వనాశనం చేశాడు ఇప్పటికే అని ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా కొన్ని రేపు దీపావళికి 3 సిలిండర్లు ఇస్తాం. కొన్ని ఇంకా చాలా ఇప్పుడు అన్న క్యాంటీన్ పేద ప్రజలకు ఎంతో సంతృప్తి అన్న క్యాంటీన్ రద్దు చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కింది. వాళ్ళు కూడా రేపు 1వ తారీఖు నుంచి ఈ 75 అన్న క్యాంటీన్లు 5 పొద్దున 5 రూపాయలు టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం, రాత్రి 5 రూపాయలు భోజనం పెట్టిన ఘనత ఈ చంద్రబాబు దక్కింది. రావచ్చండి ఇంకా చాలా కొన్ని ఊరు పెడితే చాలా. ఎందుకంటే చంద్రబాబు ఒక విజన్ మనిషి. చంద్రబాబు నాయుడు ఒక విజన్, ఒక ఆస్తి, ఒక ఇది ఉన్నట్లు అతను. ఆయన నిస్పోగా చేస్తారు. అందరికీ ఈ రాష్ట్రాన్ని అప్పుపరిచేయడు. ఈ రాష్ట్ర ప్రజలు పాల్గొండాలా, రాష్ట్రాన్ని మేము ఇచ్చిన హామీలు కూడా ప్రజలకు ఇచ్చింది. నేరుగా వాళ్ళ ఇంటికి పోవాలనే ఆలోచనలో చాలా ప్లాన్గా పోతున్నారు. నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రకంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఓటు పెట్టండి. అక్కడ వైఎస్ఆర్ చెప్తారు, సూపర్ సిక్స్ చెప్తే ఇస్తామయ్యా. మీరు ఆ రోజు అమ్మఒడి ఇచ్చింది సంవత్సరం తర్వాత మీరు గుర్తు చేసుకోవాలి. వైసీపీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో ఏమీ లేదు. నేను దాన్ని చూసుకొని మాట్లాడండి. మీరు కూడా మీలాగా చంద్రబాబు కూడా ఒక విజన్ ఉన్న మనిషి. ఈ రాష్ట్రానికి ఎన్నో మేలు చేశారు. ఈ రాష్ట్రంలో మన జరిగిన గ్రామ సభలో 13,326 గ్రామ సభలు పెట్టి 4,750 వర్కులు చేశాడు. ప్రతి గ్రామంలో రోడ్లు వేయాలా, డ్రైనేజ్ ఉండాలా అని 4,750 కోట్ల డబ్బులు గ్రామ పంచాయతీకి ఇచ్చారు. ఆయన ఉండి 4 ఏళ్ళు ఎక్కడన్నా గ్రామ పంచాయతీ డబ్బులు మిగిల్చాడా? రాత్రి పడితే పక్కనకి ఎత్తుకుపోతుండే అతను. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో డబ్బులు పడ్డారు. ప్రతి గ్రామం ఈ ప్రాంతం కూడా 6-7 లక్షలు పడింది. మన ఊరు పెద్ద కూడా 15 లక్షలు పడింది. అప్పుడు డబ్బులే లేవు. ఏం చేయాలి? సర్పంచ్ కూడా ఏం చేయాలి, ఎంపీడీస్ ఏం చేయాలి? మీరు ఆలోచన చేసుకోండి. అక్కడ ఉన్న అధికారులు ఎంపీడీ సర్పంచ్ కూడా మేము చెప్తాం, మీరు నిజంగా మానవత్వం ఉంటే, ప్రభుత్వం మీద ఆసక్తి ఉంటే మీరు ఆలోచన చేయండి. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు?
మీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఎక్కడ రోడ్ వేశారా, ఒక రస్తా చేశారా? అదే బటన్ తప్ప ఏం లేదు. రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి, ఓపిక పెట్టండి. రాబోయే రోజులు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలో